హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. కలెక్టర్ ఆఫీస్ని కాల్చివేత, బయటపడ్డ కీలక వ్యక్తి అండి. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారమే ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లా అండి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై కూటమి ప్రభుత్వం అత్యవసర విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఫైల్స్ అన్నీ కూడా కాలిపోయాయని సమాచారం అండి. సో మదనపల్లి సబ్ కలెక్టర్గా నూతన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎలాంటి పత్రాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సో మదనపల్లి సబ్ కలెక్టర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి సుమారుగా 11:24 సమయంలో అయితే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. ఆఫీస్లోని అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయితే దాదాపుగా 20కి పైగా కంప్యూటర్లు అంటే మొత్తం కంప్యూటర్లు అన్నీ కూడా పలు రకాల కీలకమైన ఫైల్స్ కూడా అక్కడికక్కడే దగ్ధమైపోయాయి. సమాచారం అందిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి అయితే తీసుకొని రాగలిగారు. కానీ సో జరగాల్సిన నష్టం అయితే అప్పటికే జరిగిపోయిందని చెప్తూ ఉన్నారండి. కీలక ఫైల్స్, డేటా, ఫుటేజ్ అంతా కూడా అక్కడే దగ్ధమైపోయినట్టు చెప్తూ ఉన్నారు. సో ఒక పోలీసులు అదుపులో పెద్దిరెడ్డి సొంతూరు ఉద్యోగి ఆయన అదుపులో ఉన్నారు. అయితే విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారండి. అయితే కావాలనే సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పంటించారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 25కు పైగా కీలక రన్నింగ్ ఫైల్స్ అయితే దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. సో సీరియస్గా తీసుకుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలు కూడా కాలి బూడిద అయ్యాయని వెలుగు చూసింది. సీసీటీవీ కెమెరాలకు ఏర్పాటు చేసిన డీసీఆర్ను పోలీసులు స్వాధీనం చేసుకుని నిపుణులతో దానిని పరీక్షిస్తున్నారని తెలిసింది. తిరుపతి, చిత్తూరు నుంచి వచ్చిన ప్రత్యేక టీం అధికారులు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అని ఆరాధిస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలను సేకరిస్తున్నారని మనకు తెలిసిందండి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విధంగా చంద్రబాబు చాలా సీరియస్గానే తీసుకున్నారండి. ఈ విషయం ఆషామాషి కాదు. కలెక్టర్ ఆఫీస్నే ఈ విధంగా మీరు అంటే తగలపడిపోయింది కాబట్టి దీనికి ఖచ్చితంగా నిందితులు ఎవరు ఎంతటి వారైనా సరే తప్పనిసరిగా శిక్షను పొంది తీరుతారని చెప్పేసి అంటున్నారు.